హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో శాతవాహనుల సామ్రాజ్యంలో శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. శాతవాహనుల కాలంలో వ్యవసాయం మరియు పరిశ్రమలు, వ్యాపార వాణిజ్యాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం ఒకసారి చర్చించుదాం. మొదటిగా వచ్చినట్లయితే ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైనది ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కూడా ఆర్థిక వ్యవస్థకి ప్రధాన ఆధారం వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని చూసినట్లయితే గాథా సప్తశతిలో వరి, జొన్నలు, బార్లీ, వేరుశనగలు మరి పప్పు దినుసులు, చెరుకు, మామిడి, పసుపు మొదలగు పంటల గురించి పేర్కొనటం జరిగింది. ఇక్కడ వరి పంట గురించి, జొన్నల గురించి, బార్లీ అంటాం, అదేవిధంగా వేరుశనగలు, పప్పు దినుసులు, చెరుకు, మామిడి, పసుపు పంటల గురించి పేర్కొనడం జరిగింది. గోధుమ పంట గురించి పేర్కొనలేదు. అనగా ఎందుకని బికాజ్ ఆఫ్ ఇది శాతవాహన సామ్రాజ్యం మొత్తం కూడా సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యం. మరి గోధుమ అనేది ఉత్తర భారతదేశంలో పండుతుంది కావున దక్షిణ భారతదేశంలో పండదు కావున ఈ పంట గురించి అంతగా ప్రస్తావించబడలేదు. వరిని శామిక లేదా శాలి అని అంటారు. వరిని శామిక లేదా శాలి. ఇక్కడ మనం రూపొందించిన కోడ్ ఉంది శామిక, శాలి, సాలువ. సాలువ అంటే వరి పంటనే సాలువ పంట, దాలవ పంట అంటాం కదా, అలా మన వ్యవసాయ పదాల ద్వారా గుర్తుంచుకోండి. సాలువ పంట, దాలవ పంట, సాలువ అలా సాలువ, శాలి, శామిక అలా గుర్తుంచుకోండి. మరి బెల్లం తయారీ పరిశ్రమల గురించి పేర్కొనడం జరిగింది. నీటిపారుదల సౌకర్యాల గురించి కూడా ఇక్కడ వ్యవసాయంలో అంటే పేర్కొనడం జరిగింది. అంటే బెల్లం తయారీ పరిశ్రమలు ఉన్నాయి, అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు కూడా ఆ కాలంలో ఉన్నాయి. తడగ అనగా తటాకం, తడగ అనగా తటాకం, తా ఎలా గుర్తుంచుకోండి. మరి ఇక్కడ బావులని ఇక్కడ చూడండి, ఉపాదన, బావులని ఏమనేవారు, ఉపాదన అనేవారు. చెరువుల్ని తడగ లేదా కోపం అనేవాళ్ళు. జనరల్గా ఈనాటికి కూడా మనం ఒక సామెత ఉపయోగిస్తాం, మురికి కోపం, మురికి కోపం అంటాం కదా. ఏదైనా వ్యవస్థ గురించి పేర్కొనేటప్పుడు కానీ, చెరువుల గురించి పేర్కొనేటప్పుడు కానీ చూడండి మురికి కోపంలా ఉంది, వ్యవస్థ మురికి కోపంలా తయారైంది అంటుంటాం కదా. మురికి కోపం అంటే చెరువు అని అర్థం, కోపం అంటే చెరువు అని అర్థం, మురికి అంటే చెత్త, చెత్త చెరువులాగా అంటాం కాబట్టి అలా మురికి కోపం అనే పదం దీని నుంచే వచ్చింది. చెరువులను తడగా లేదా తటాకం అలా గుర్తుంచుకోండి. తటాకం అని గుర్తుంచుకోండి, లేదా కోపం అలా కూడా మురికి కోపం ఆ విధంగా కూడా గుర్తుంచుకోండి. పంట కాలువలను కుల్య అనేవాళ్ళు, కాలువలని కుల్య, కాలువ కుల్య అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ తూములను నిద్దమన అనేవారు, తూములను నిద్దమన అనేవారు. జలాశయమును సేతుబంధ అనేవారు. ఇక్కడ చూడండి తూములు, నిద్దమన. నెక్స్ట్ జలాశయము, సేతుబంధ. సేతు అంటే సముద్రం, జలాశయం అని, సేతు అంటే ఏంది, జలాశయం అంట. ఆ విధంగా గుర్తుంచుకోండి. జలాశయము, సేతుబంధ ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ నీటిని తోడే సాధనాన్ని రహత్త గడియ అంటారు. నీటిని తోడే సాధనాన్ని రహత్త గడియ అని పేర్కొంటారు. నీటిపారుదల వ్యవస్థను చూసుకునే అధికారిని పానీయ గహరిక అంటారు. నీటిపారుదల వ్యవస్థ పానీయ గహరిక. ఇక్కడ పానీయం అంటే ఏంది, నీరు. ఆ విధంగా కూడా గుర్తుంచుకోండి. పానీయం అనగా నీరు కావున ఈ నీటి వ్యవస్థను నీటిపారుదలను చూసుకునే అధికారి పానీయ గహరిక. ఉదక యంత్రాన్ని పర్షియా చక్రం అని పిలిచేవారు. ఉదక యంత్రాన్ని పర్షియా చక్రం అని పిలిచేవారు. ఎందుకంటే ఈ ఉదక యంత్రాన్ని పర్షియన్లే పరిచయం చేశారని పర్షియా చక్రం అని పేర్కొనేవారు. సామాన్య రైతులని హాలికులని, ఎప్పుడు కూడా మనం వాడే పదం ఏంది, హాలికులు అంటే రైతులు. భూస్వాముల్ని గహపతులు, గృహపతులు, సంసారీను, క్షేత్రక, కేటపతి అనే పదాలతో పిలిచేవారు. సామాన్య రైతులని ఒక పదాన్ని హాలికులను గుర్తుంచుకుంటే మిగతా ఏ పదం వచ్చినా కానీ అది భూస్వాములకు సంబంధించింది, అలా గుర్తుంచుకోండి. గహపతులు అంటే భూమి అనుకోండి, గృహపతి భూమి, సంసారిని అంటే ఈ మొత్తం భూస్వాములు పరిపాలించే అధికారి అని అర్థం. క్షేత్రక అంటే కూడా అంతే, ఆ భూములకు సంబంధించిన అధికారి. కేటపతి అన్న, కేటం అన్నా కానీ భూమి, కేటపతి అంటే భూముల అధిపతి, క్షేత్రకన్నా క్షేత్రానికి అధిపతి. ఈ విధంగా భూస్వాముల్ని పిలిచేవారు. వ్యవసాయ భూముల్ని సంస్కృతంలో క్షేత్రము అని అంటే ప్రాకృతంలో కేటము అనేవాళ్ళు. చెప్పే కదా సంస్కృత పదాలు ఇవి. కేటం అనేవి ప్రకృతి వికృతులు ఏ విధంగా ఉంటాయో తెలుగు భాషలో ప్రకృతిని స్వచ్ఛమైన సంస్కృత పదం అని, వికృతిని ప్రాకృత పదాలుగా పేర్కొంటారు. క్షేత్రము, కేటము. మరి నకిలీ విత్తనాలు అమ్మేవారికి కూడా శిక్ష ఉండదు. అంటే ఈ నకిలీ విత్తనాలు పెడితే ఈ కాలంలోనే కాదు ఆ కాలంలో కూడా ఉందని అర్థమవుతుంది. వారికి అంగక్షేదన విధించేవారు, మనుస్మృతి ప్రకారం అంగక్షేదన విధించేవారని పేర్కొనడం జరిగింది. 2వ శతాబ్దానికి చెందిన మనుస్మృతి అనే గ్రంథం ప్రకారం
నకిలీ విత్తనాలు అమ్మేవారికి శిక్ష అంగచ్ఛేదన విధించేవారు. మరి పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ శ్రేణి మరియు సంఘం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. శ్రేణి అనే పదం, శ్రేణి అనగా సంఘం అనగా ఒకటే. ఈ శ్రేణి యొక్క అధ్యక్షుడిని శ్రేష్ఠి లేదా జ్యేష్ఠక అనేవారు. శ్రేణి అధ్యక్షుడిని శ్రేష్ఠి, సంఘ అధ్యక్షుడిని జ్యేష్ఠక. ఎట్లయినా గుర్తుంచుకోండి, శ్రేణి అధ్యక్షుడిని శ్రేష్ఠి లేదా జ్యేష్ఠక. జ్యేష్ఠక అంటే ఎవరు? పెద్దవాడు, జ్యేష్ఠుడు అంటాం కదా, అలా గుర్తుంచుకోండి. జ్యేష్ఠక అంటే అధ్యక్షుడు. ఏదైనా ఒక సంఘాన్ని యొక్క పెద్దనేమంటాం, అధ్యక్షుడిగా పిలుస్తాం కాబట్టి అలా గుర్తుంచుకోండి. ఈ శ్రేణులు వాణిజ్య బ్యాంకులాగా కూడా సేవలు అందించేవి. చాలా చాలా ఇంపార్టెంటు. సామాజిక వ్యవస్థ ప్రకారం అంటే శాతవాహనుల కాలంలో వాణిజ్య బ్యాంకులుగా వ్యవహరించేవి ఏంటి, క్రింది వాటిలో ఏంటివి అని అడగటం జరిగింది. శ్రేణులు అంటే ఈ వర్తక సంఘాలు కదా, ఈ సంఘాలన్నీ కూడా ఈ వర్తక సంఘాలు ఏం చేశాయంటే వాణిజ్య బ్యాంకులాగా ఆనాటి ప్రజలకు వడ్డీకి రుణాన్ని మంజూరు చేసేవి, అదేవిధంగా పొదుపు కూడా స్వీకరించేవి ఈ సంఘాలు. అందుకని వాణిజ్య బ్యాంకులాగా సేవలు చేసినని పేర్కొనడం జరిగింది. ఒక నివర్తన అంటే ఆనాటి కొలత ప్రకారం ప్రజెంట్ 1.5 ఎకరాలు అనగా ఒక నివర్తన భూమి అంటే 1.5 ఎకరాల భూమి. 18 రకాల శ్రేణులు ఉన్నట్లు ఆధారాలు లభించడం జరిగింది. మరి కోలిక శ్రేణి, ఇక్కడ కోలిక అంటే నేత శ్రేణి, కులాల శ్రేణి, కుండలకు సంబంధించిన శ్రేణి, తేలిక శ్రేణి అంటే నూనెలు తయారు చేసే శ్రేణి, గాంధీ కంటే సుగంధాలు తయారు చేసే శ్రేణి. నెక్స్ట్ ఉదయాంత్రిక లేదా ఉదక యాంత్రిక అంటే నీటి యంత్రాల శ్రేణి, నీటి యంత్రాలను తయారు చేసే. ఉదకము అంటే నీరు, ఉద అన్నగా నీరు, నీటి యంత్రాలను తయారు చేసే శ్రేణి. సార్ధవాహ అంటే దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తువులు అమ్మే శ్రేణి లేదా విదేశీ వ్యాపారం చేసేవారిని సార్ధవాహకులు అంటారు. ఇక్కడ సార్ధ అన్నదని సుదూర అనే ప్రాంతంలో గుర్తుంచుకోండి. ఇక్కడ దూర ప్రాంతాలు అంటే ఏంది? సుదూర ప్రాంతాలు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసే శ్రేణిని సార్ధవాహక అంటాం. ఈ సుదూర, సార్ధవాహ ఇలా గుర్తుంచుకోండి రైమింగ్ లెటర్ ద్వారా. మార్దక శ్రేణి అంటే సంగీత వాయిద్యాలు తయారు చేసే అమ్మే శ్రేణి. మరి ఇక్కడ సంగీత వాయిద్యాలు మనం ఇంగ్లీష్లో మ్యూజిక్ అంటాం కాబట్టి మ్యూజిక్ ఐటమ్స్ తయారు చేసి అమ్మే శ్రేణి ఏంటంటే మార్దక. మార్దకలో మా ఉంది, మ్యూజిక్లో మా ఉంది, అలా గుర్తుంచుకోండి. మరి ఆ కాలంలో వాణిజ్య బ్యాంకులుగా వర్తక సంఘాలు పనిచేస్తూ ఎంత శాతం వడ్డీ వసూలు చేసాయంటే 12% వడ్డీ వసూలు చేసేవి. చాలా చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో వడ్డీ ఎంత ఉండేది? రుణాలపైన వడ్డీ ఎంత ఉండేది? 12% అంటే ₹1. ప్రజెంట్ ₹1 అంటాం కదా, ₹1 ఉండేది. ఈ వాణిజ్య బ్యాంకులు అంటే ఈ శ్రేణులు, సంఘాలు ప్రజల నుంచి ఫండ్స్ రూపంలో డిపాజిట్లను స్వీకరించేవి, వాటిని మళ్ళీ అదే ప్రజలకి రుణాలుగా ఇచ్చేవి. ఆ రుణాల మీద 12% వడ్డీ వసూలు చేసేదన్నమాట. నాసిక్లో వృషభదత్తుడు అనే బ్రాహ్మణుడు వేసిన శాసనంలో తాను 2000 కర్షపాణాలు అంటే వెండి నాణ్యాలను గోవర్ధన ఆహారంలోని కోలిక శ్రేణి అంటే నేత చీరలు నేత వస్తువులు అంటాం కదా, తయారు చేసే శ్రేణికి 12% వడ్డీకి ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ 2000 కర్షపాణాలతో వచ్చిన వడ్డీ మీద మొత్తం 4000 కర్షపాణాలతో ఏం చేశాడు? 1000 నివర్తనాల భూమి కొని, ఒక నివర్తనం అంటే 1.5 ఎకరం, 1000 నివర్తనాలు అంటే దాదాపు 1500 ఎకరాల భూమిని కొని దానంగా ఇచ్చాడని వృషభదత్తుడు వేసిన నాసిక్ శాసనంలో పేర్కొనడం జరిగింది. ఇతడు నహపానుడి కుమార్తె దక్షమిత్రుని పెళ్లి చేసుకున్నాడు. నహపానుడి అల్లుడు ఇతను. ఈ అంశం కూడా గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. అంటే నాసిక్లో వృషభదత్తుడు వేసిన శాసనంలో 2000 కర్షపాణాలు గోవర్ధన ఆహారానికి ఎంత శాతానికి వడ్డీకి ఇచ్చాడని పేర్కొనడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా అడగటం జరిగింది ఎంత శాతానికని, 12%. ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వ్యాపార వాణిజ్యాలకు సంబంధించి శాతవాహన యుగాన్ని చరిత్రకారులు వ్యాపార యుగమని పేర్కొనడం జరిగింది. ఎందుకు వ్యాపార యుగమని పేర్కొనడం జరిగిందంటే చూద్దాం. ఆగ్నేయ ఆసియాతోని అదేవిధంగా రోమ్తో కూడా వ్యాపారం చేశారు వీళ్ళు. మీరు శాతవాహనులు ఎవరితో వ్యాపారం చేశారు? రోమ్తో, అదేవిధంగా ఆగ్నేయ ఆసియా దేశాలతో కూడా వ్యాపారం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆగ్నేయ ఆసియా దేశాలంటే మలేషియా, థాయిలాండ్, సింగపూరు, ఇండోనేషియా ఆ ప్రాంతాలు ఉంటాయి కదా. భారతదేశానికి ఆగ్నేయ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు ఈ ఆగ్నేయ ఆసియా దేశాలు, వీటితో ఎక్కువగా వ్యాపారం చేయడం జరిగింది. టాలామీ అనే శాస్త్రవేత్త శాతవాహనుల రేవు పట్టణాల గురించి పేర్కొన్నాడు. అందులో ముఖ్యమైనది మసోలియా అంటే మచిలీపట్నం. మచిలీపట్నం అలా గుర్తుంచుకోండి. ఇది వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని. వేంగి రేవుపట్నం, ఇక్కడ బెంగోరా అంటే వేంగి అనే ప్రాంతాన్ని బెంగోరా అని పేర్కొన్నాడు.
ఈ రెండు కూడా వ్యాపార కేంద్రం అని పేర్కొన్నాడు. టాలమీ రేవుపట్నాల గురించి పేర్కొన్నాడు. అందులో ముఖ్యమైన రేవుపట్నం మసోలి అంటే మచిలీపట్నం, ఇది వస్త్ర పరిశ్రమకి ప్రసిద్ధి చెందిందని. వేంగి లేదా బెంగూర్ అనే ప్రాంతం ముఖ్య వ్యాపార కేంద్రం అని పేర్కొనడం జరిగింది. ప్లీనీ తాను రచించిన నేచురల్ హిస్టరీ అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో దేశం యొక్క ఎగుమతులు గూర్చి పేర్కొన్నాడు. అంటే శాతవాహన రాజ్యం యొక్క ఎగుమతులు గూర్చి పేర్కొన్నాడు. ఇక్కడ సోళ మరియు శాతవాహన రాజ్యం నుండి మస్లిన్ వస్త్రాలు, చేర రాజ్యం అంటే సుగంధ ద్రవ్యాలు, పాండ్య రాజ్యం నుంచి ముత్యాలు ఎగుమతులు అయ్యేవని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూడండి, సోళ శాతవాహన నుంచి మస్లిన్ అంటే చేనేత వస్త్రాలు, ఇక్కడ ఉంది. సోళ శాతవాహన, ఇక్కడ చేనేత వస్త్రాలు, మస్లిన్ వస్త్రాలు ఇలా గుర్తుంచుకోండి. చేర రాజ్యం అనగా కేరళ రాష్ట్రం కావున కేరళలో ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు పండుతాయి కావున సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేసేవారు. చేరలో సుగంధ ద్రవ్యాలు అలా గుర్తుంచుకోండి. పాండ్య రాజ్యంలో ముత్యాలు ఎగుమతి చేశారు. ముత్యాలని పెరల్స్ అంటారు. పెరల్స్ పాండ్య అలా గుర్తుంచుకోండి. చిన్న చిన్న రైమింగ్ లెటర్స్ ద్వారా, రైమింగ్ వర్డ్స్ ద్వారా మనం మైండ్ మ్యాపింగ్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. ఆ అంశాన్ని చూసిన వెంటనే మనకు గుర్తొస్తుంది. ఆ విధంగా చదవడానికి ప్రయత్నం చేయండి. మరి కోట్లాది అదేవిధంగా బంగారం మరియు వెండి నాణ్యాలు భారత్కు తరలి వెళ్తున్నాయని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే ప్లీనీ. ఇది చాలాసార్లు స్టేట్మెంట్ రూపంలో అడగడం జరిగింది, రైటర్ అని. కోట్లాది బంగారు మరియు వెండి నాణ్యాలు భారత్కు తరలి వెళ్తున్నాయని ప్లీనీ అనే ఇక్కడ శాస్త్రవేత్త ఆయన పేరు చరిత్రకారుడు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే గ్రంథం ఓడరేవుల గురించి పేర్కొంది. ఇక్కడ చూడండి, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రం, ఓడరేవులు సముద్రం కావున ఓడరేవుల గురించి పేర్కొంది ఈ గ్రంథం. మరి పశ్చిమ తీరం చూసినట్లయితే పశ్చిమ తీరంలోని ఓడరేవులు ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అని పేర్కొన్న ఓడరేవులు ఏంటివి? ఇక్కడ భార్యగజ బరుకచ్చ అలా గుర్తుంచుకొని గుజరాత్, కల్లిన అంటే కళ్యాణు మహారాష్ట్ర, సుప్పర అనగా సోపార మహారాష్ట్ర ఇలా గుర్తుంచుకోండి. భార్యగజ అంటే బరుకచ్చ, కళ్యాణ్ అంటే కళ్యాణ్ మహారాష్ట్ర, సుప్పర అంటే సోపార మహారాష్ట్ర. ఇవన్నీ కూడా భారతదేశానికి ఎటువైపు ఉన్నవి? పశ్చిమ తీర ప్రాంతంలో, వెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి. భార్యగచ్చ అంటే ఇక్కడ గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది. కళ్యాణ్ అంటే ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో, సోపార కూడా మహారాష్ట్రలో ఉంటుంది. నెక్స్ట్ మసుల, వీటితో పాటు ఇతర ఆధారాల నుండి మసుల అంటే ఇది ఏ ప్రాంతం? ఇది తూర్పు తీర ప్రాంతం. మసుల అంటే మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం ప్రాంతం, ఇక్కడ మచిలీపట్నం ఉంటుంది. వీటితో పాటు ఇతర ఆధారాల నుండి మోటుపల్లి ప్రకాశం జిల్లా, అదేవిధంగా ఘంటసాల కృష్ణా జిల్లా, గోపాలపట్నం వైజాగ్, అదేవిధంగా అల్లో సిగ్నేరు ప్రాంతం అంటాం, ఆదూరు ప్రాంతం, ఇది కూడా కృష్ణా జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాలు అన్నీ కూడా తూర్పు తీరంలో ఉన్న ఇవి రేవుపట్నాలు. ఈ విధంగా కూడా అడగడానికి అవకాశం ఉంది. పశ్చిమ తీరంలోని రేవుపట్నాలు, తూర్పు తీరంలోని రేవుపట్నాలు జతపరచమని అడగడానికి అవకాశం ఉంది. క్రీస్తు శకం తొలి శతాబ్దాల్లో గొప్ప నౌకా వ్యాపార అభివృద్ధికి కారణం ఏంటంటే శాతవాహనుల కాలంలో క్రీస్తు శకం 1, 2వ శతాబ్దాల్లో నౌకా వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. దానికి కారణం ఏంటంటే క్రీస్తు శకం 46లో హిప్పాలస్ అనే గ్రీకు శాస్త్రవేత్త ఋతుపవనాలను కనుగొన్నారు. భారతదేశం ఋతుపవన దేశం. మరి ఋతుపవనాలు ఏ విధంగా వస్తాయి వాటి యొక్క గమనాన్ని అంచనా వేసి తెలియజేసిన వ్యక్తి హిప్పాలస్. క్రీస్తు శకం 46. మరి సిల్క్ రూట్ అనేది భారత గుండా మరలటం అంటే చైనా నుండి భారత్కు వచ్చి బరుకచ్చ ద్వారా రోమన్కి వెళ్ళేవారు. అంటే సిల్క్ దుస్తుల్ని తయారు చేసి ఆ దుస్తుల్ని భారత గుండా, ఇంతకుముందు చైనా నుండి అటు ఆగ్నేయాసియా దేశాలకి వస్తే ఇప్పుడు ఏం చేశారు? భారతదేశానికి రావడం, చైనా నుండి భారత్కు వచ్చి భారత్ నుంచి బరుకచ్చ రేవు ద్వారా మళ్ళీ రోమన్ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. అంటే భారతదేశం చైనా పైన ఉంటుంది కాబట్టి చైనా నుంచి భారతదేశానికి రావటం. నెక్స్ట్ బరుకచ్చ అనే రేవు ఉంటుంది. ఈ రేవు ద్వారా మళ్ళీ ఇటలీలోని రోమ్ ప్రాంతానికి వెళ్ళటం. ఈ విధంగా ఈ సిల్క్ రూట్ మారటం వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఈ వర్తక కేంద్రాలు వచ్చేసి ప్రముఖ ధాన్య కటకం, బట్టిప్రోలు, కూడూరు అంటే గూడూరు ప్రాంతానికి కూడూరు అంటాం, వేంగి, ఇవన్నీ కూడా వర్తక కేంద్రాలు. మరి ఎగుమతులు వచ్చేసి ఏమేం చేసేవారు? చేనేత వస్త్రాలు, ఇండియా అంటేనే చేనేత, వీటిని మస్లిన్ అంటారు. మచిలీపట్నం నుంచి సుగంధాలు కేరళ నుంచి ఎగుమతి చేశారు. ఏనుగుదంత వస్తువులు, విదేశకు చెందిన ఏనుగుదంత వస్తువులు, ఏనుగుదంత విదేశ, ఈ విధంగా గుర్తుంచుకోండి. మరి ఏం దిగుమతులు అంటే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ ప్రకారం బంగారాన్ని, అదేవిధంగా వెండి నాణ్యాలని దిగుమతి చేసుకునేవారు. అదేవిధంగా అందమైన స్త్రీలను కూడా దిగుమతి చేసుకున్నారు. ఎందుకంటే ఆ కాలంలో వేశ్య వ్యవస్థ ఉండేది
కావున అందమైన స్త్రీలను, బంగారాన్ని, వెండి నాణాలను దిగుమతి చేసుకునేవారు. ఇవన్నీ కూడా భారీగజ అంటే బరుకచ్చ రేవుకు, బ్రోచు ఓడరేవుకు చేరుకునేవి. దిగుమతులు ఇంపార్టెంట్, ఇది కూడా దిగుమతులు ఏంటి, ఎగుమతులు ఏంటి. మరి టాలమీ చైనా నుండి సిల్క్ వస్త్రాలు దిగుమతి చేసుకున్నారని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ, వ్యాపార వాణిజ్యాల గురించి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం. చాలా కీ పాయింట్స్ని, మెయిన్ పాయింట్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా 1 మార్క్ రావడానికి అవకాశం ఉన్న అంశం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.